అందరికి షలం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాదితుల అన్నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతి గానములతో పొగడబడుచున్న మా ఎలోహిం మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోక విషయములు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు ఎలోహిం ఏర్పరచుకొనని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఎలోహిం సొత్తైన ప్రజలునై ఉన్నారని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఎలోహిం యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ వాగ్దానములనేవి మాకు ఇదిగో తండ్రి మా జీవితంలో నెరవేర్చాలని ఆకాంక్షతో ఆశతో ఉన్న తండ్రి, మరి అలాంటి ఆకాంక్షలను ఆశను మేము నెరవేర్చేవారుగా ఉండునట్లుగా మమ్మల్ని బలపరచ ఆయత్తపరచమని ఈ మమ్మల్ని మా రక్షకుడి విమోచకుడి మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన ఎన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేషువ కృప చాలును. ఎన్నటెన్నటి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేషువ కృప చాలును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాశాడు యెహోరాముకు. ఎలోహిం వారు చెప్పినది ఏమనగా, యెహోషాపాతు లేదా ఆస మార్గములో నిలవకుండా ఇజ్రాయేలు రాజుల మార్గములో నడుస్తూ నువ్వు వ్యభిచరిస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, యూదావారు యెరూషలేము కాపురస్తులను కూడా వ్యభిచరింపచేస్తున్నావు. వారిని కూడా అంత మాత్రమే కాదు, నీకంటే యోగ్యులైన వారిని నీవు చంపి ఉన్నావు. కాబట్టి అదోనాయి వారు నీకు గొప్ప తెగులును కలుగజేసి నిన్ను మొత్తుతున్నాడు అని ప్రకటన చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఉదరమున గొప్ప వ్యాధి నీకు కలగబోతుంది. అంత మాత్రమే కాదు, నీ మీదికి పక్కన ఉన్నటువంటి ఫిలిష్తీయులు, కూషీయులు, అరబీయులు దండెత్తటానికి వస్తూ ఉన్నారు. ఆ విధముగా చెప్పినట్టుగా మరి ఆ యెహోరాము జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయాలు మనం గమనించగలం. చివరి కాలంలో యెహోరాము మరి ఉదరములో వ్యాధి కలిగి, ఆ వ్యాధి వలన పేగులు నాశనమైపోయి చెడిపోయి మరణమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక కనిష్ట కుమారుడు, కడ కుమారుడైన యెహోయాహాజు మాత్రమే
మిగిలినట్లుగా మిగతా వారందరూ కూడా హతము అయినట్లుగా కూడా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.